మద్యపానం అండి, ఈరోజు మనిషి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. మానవుని యొక్క జీవితాన్నే కాదు, కుటుంబాలను సైతం నాశనం చేస్తుంది. ఈరోజు ఎంతమంది అండి రక్షణలోనికి వచ్చి, ప్రార్థనకు వచ్చి, చక్కని పాటలు పాడుతూ, చక్కని ప్రార్థనలు చేస్తూ, చక్కటి వాక్యాన్ని చెప్తూ తమ పూర్వస్థితిని మార్చుకొని వారు లేరంటారా చెప్పండి? మేము భక్తులము అనుకుంటూ నిజంగా ఆ మలినమైనటువంటి జీవితాన్ని మార్చుకోకుండా భక్తులుగా చెప్పుకుంటున్నారు. బైబిల్ అంటుంది, అతడు చేసేటువంటి లేదా ఆమె చేసేటువంటి ఆ చెడు వ్యసనం ఏదైతే ఉందో అది బయట ప్రపంచానికి కనబడకపోవచ్చు, కానీ ఆ వ్యక్తికి మాత్రం తెలుస్తుంది కదండి. మనం బయటికి కనబడకపోవచ్చు, కానీ బైబిల్ అంటుంది, త్రాగుబోతులుగా ఉండి నన్ను గూర్చి పాటలు పాడుతారు. అంటే మనసు మారదు, జీవితం మారదు, చీకటి జీవితాన్ని విడిచిపెట్టరు, పాప జీవితాన్ని విడిచిపెట్టరు, కానీ పైకి భక్తులులాగా కనబడుతూ ఉంటారు. వారిని మీరు భక్తులు అనుకుంటారేమో, కానీ బైబిల్ మాత్రం అంటుంది వారు భక్తులు కారు అంటుంది.